ఈ దినము కొరకు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీలో ఒకరు చదివి వినిపించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన కొండ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసంగాన్ని గావించారు. మనందరికీ కూడా అది సుపరిచితమైనటువంటి ప్రసంగమే. ఎన్నో సంవత్సరాల నుంచి మనము దాన్ని వింటూ వస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి దానిని మనము ధ్యానం చేస్తూ వస్తున్న వారంగా ఉన్నాం. ఇదందరికీ కూడా కంఠత వాక్యమే. చిన్నతనంలో మనము కూడా సండే స్కూల్ విభాగంలో ఈ వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వారమే. వాక్యాన్ని చూస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని కంటున్నాము. కానీ వాక్యమే ప్రాముఖ్యమని, వాక్యము లేకపోతే మనము లేమని, వాక్యమే ఆయనని, ఆయనే దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని మనం గమనించి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి కొన్ని సత్యాలను ఈ యొక్క వాక్య గ్రంథంలో నుంచి గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుటకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగున బోధింప సాగెను అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలిసి మొట్టమొదటిగా తల్లి అయినటువంటి మరియకు ఆయన పుట్టినప్పుడు, ఆయన పెరుగుతూ పెద్ద అవుతున్నటువంటి సమయంలో నాకు తెలిసి మొట్టమొదటి మాట, అది మీకు కానివ్వండి, ఆయనకు కానివ్వండి, మనకు కానివ్వండి, మనం అందరం ఏమని పిలుస్తామంటే మొట్టమొదటి మాట, తొలి పలుకు మాట అమ్మా అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఇక లేదు అని అంటే నాన్న అనేటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. లేదంటే తాత అనేటువంటి కొత్త ట్రెడిషన్లో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎక్కువగా ఈ 3 మాటలు తప్ప వేరే మాటను మాట్లాడేటువంటి వారు ఎవరు ఉండరు. నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ బహుశా యేసు ప్రభు వారు తన చిన్నతనంలో తన అల్లారుముద్దుగా మాట్లాడినటువంటి మొదటి మాట ఒకవేళ అమ్మ అన్న, రానున్నటువంటి దినాలలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కొండ మీద ప్రసంగం చేయడానికి వెళ్ళినటువంటి ఆయన తండ్రినే ఒక స్వారూప్యంగా చేసుకుని తండ్రి చిత్తాన్నే గమనించి సమాజానికి ఒక చక్కటి సాంకేతికరమైనటువంటి మంచి మాటను అందచేశారు. అందులో ఉన్నటువంటి చక్కటి మాట, ఆయన నోరు తెరిచి ఇలాగున మాటలాడ ప్రారంభించేను అంది. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి సందేశంలో, మొదటి ప్రసంగంలో ఇంచుమించు 30 సంవత్సరాల ప్రాయంలో ఆయన ముందు ఇంచుమించు ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు 5,000 మంది కూర్చున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, 5,000 మంది అంటే సామాన్య విషయమే మాత్రం కూడా కానే కాదు. అప్పటికి ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంటూ ఉండేది. ఎలాంటి ఫాలోయింగ్ ఉంటూ ఉండేదని అంటే, అప్పటికి ఆయన స్వస్థత కార్యాలు చేసేటువంటి వారిగా ఉండేవారు. కళ్ళు లేని వారికి కళ్ళును, కాళ్ళు లేనటువంటి వారికి కాళ్ళను, చాంద్రస్థ వ్యాధిగ్రస్తులకు స్వస్థతను, అనేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభావాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా స్వస్థపరిచేటువంటి వారుగా ఉండేవారు. అంత మాత్రమే కాకుండా చనిపోయినటువంటి వారికి సహితం కూడా ఆయన లేపినట్లు మనం చూడగలుగుతున్నాం. చరిత్రలో ఆయన చేసినటువంటి కార్యాలు ఇంత అంతా కాదు. చరిత్ర పురుషుడుగా ఆయన చరిత్రలో నిలబడ్డాడు. చరిత్రకు ఎక్కినటువంటి గొప్ప దేవుడుగా మనకు యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తూ ఉన్నారు. ఆయన లాంటి మహోన్నతమైనటువంటి కార్యాలు, ఆయన లాంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆయన లాంటి అపారమైనటువంటి కార్యాలు ఇహమందును, ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, ఈ లోకమందును ఎవరు చేసి ఉండరు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆయన చేసినటువంటి కార్యాల్లో ప్రజలు కూడా తనకు అందుబాటులో ఉన్నారు. ప్రజలు అందుబాటులో ఉండడం అంటే దానికి కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి విశ్వాసమే. విశ్వాసమే వారిని ఏం చేసింది అంటే స్వస్థపరిచింది. అందుకనే ప్రభువు స్వస్థపరచు తన ప్రభావం అనబడినటువంటి నోటి మాట చేత, స్వస్థపరచబడినటువంటి తన యొక్క వాక్కు చేత, స్వస్థపరచబడినటువంటి తన యొక్క చేతి ద్వారా, తన ఉమ్ము ద్వారా,
తన మాట ద్వారా, తన ప్రభావం చేత అనేకమైనటువంటి కార్యాలు చేశారు. నేను అంటున్నాను, యేసయ్య చేయడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసం. ఈ రోజున మీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేస్తున్నాడు అని అంటే, దేవుడు చెయ్యాలి అని అంటే మీరు కూడా అంతే మట్టుకు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసముగా మనం కూడా కొనసాగాలి. విశ్వాసంతో మనం ఉన్నప్పుడు వారికి మాత్రమే కాదు, దేవుడు మీ జీవితాల్లో కూడా అద్భుత కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. అందుకనే విశ్వాసమును దానిని కొనసాగించబడుతున్నటువంటి యేసు వైపు చూస్తూ మనము ముందుకు సాగిపోవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనటువంటి అసాధ్యమని చెప్పాడు. అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యపరిచేటువంటి దేవుడు మన పక్షా నుండి కార్యాలు చేయాలి అని అంటే, ఈ రోజున ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక నాన్నగా, ఒక అన్నగా, ఒక అక్కగా మనందరూ మన క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో ఆయన చూస్తూ ముందుకు సాగిపోవాలని నేను ప్రభు పక్షాన ఈ మాటలు తెలియజేస్తున్నాను. చూడండి, ఈరోజు మన ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వాక్యాన్ని ప్రకారంగా చూడలేతే పరలోకం చేరాలి అని అంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో చాలా మట్టికి అందరికీ కూడా ఇది చాలా అవసరమైనటువంటి మాట. పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? దానికి ముందు ఒక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది పరలోకం వెళ్తారు? చేతులు ఎత్తొద్దు. ఎంతమంది పరలోకం వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ప్రియదేవుని బిడ్డలారా అంటే అందరూ చేతులు ఎత్తుతాం. ఇది కేవలము మీ యొక్క వైఫల్యానికి లేకపోతే మీ యొక్క మనస్సుకు సంబంధించినటువంటి ప్రశ్న. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు భక్తి చేశావు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు కూడా ఆధ్యాత్మికంగా సంఘంలో పెరుగుతున్నావు, పోషించబడుతున్నావు, దేవుని చేత నీవు ఆశీర్వదించబడుతున్నావు. ఈ లోకంలో దేవుని మందిరానికి వచ్చినటువంటి వారందరూ కూడా భక్తులు కారు అని అంటాను నేను. ఎందుకో తెలుసా? భక్తులు అనబడినటువంటి వారు పరలోకంలో ఉన్నటువంటి దానిని వెతుకుతారే తప్ప భూ సంబంధమైనటువంటి వాటిని ఏమాత్రం కూడా వెతకరు. భూ సంబంధమైనటువంటివి ఏంటంటే డబ్బు, ధనము, పలుకుబడి, ఏమండి, ఒకవేళ అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేసేటువంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టగలిగితే ఇవన్నీ కూడా పరలోక రాజ్యం మనం ఏమాత్రం కూడా తీసుకుని వెళ్ళదు. అందుకనే దేవుని వాక్యం చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన ముందు ఉన్నటువంటి 5,000 మందిలో మొట్టమొదటి ప్రసంగం, ఆయన చేసినటువంటి ప్రసంగం ఏంటో తెలుసా? ఆత్మ కోసం మాట్లాడాడు. దేనికోసం చెప్పండి? ఆత్మ. ఆయన నోరు తెరిచి దేనికోసం మాట్లాడాడు తెలుసా? ఆత్మ కోసం మాట్లాడాడు. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన తల్లుల గర్భంలో నుంచి మనం పిండంగా పడబడ్డాం. ఏమండి, రక్త మాంసాలు మోసి కని మన యొక్క బిడ్డలను మనం ఏం చేసాం తెలుసా? చెప్పండి. మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను మీరు ప్రియదేవుని బిడ్డలారా కన్నటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ రక్తము మాంసము గొప్పతనం కాదు, ఆ రక్త మాంసాలని ముడివేసుకొని పెడవేసబడుతున్నటువంటి ఆత్మే ప్రాముఖ్యమైంది. ఆత్మ లేకపోతే అవి చచ్చిపోతాయి, అవునా కదా? అవి జీవించలేవు. కనుక ఈరోజు నువ్వు జీవించావు అనేటువంటి పేరు నీకుంది అంటే నువ్వు రక్త మాంసాలని నువ్వేం చేసావు తెలుసా అండి? కలబోసుకుంటూ దేవుని ఆత్మ చేత నువ్వు బ్రతికావు, అవునా కదా? ఇప్పుడు చూడండి, బ్రతికాం కాబట్టి మనం ఈ రోజున ఇలా ఉన్నాం. ఇప్పుడు మనం చనిపోయామనుకోండి, ఆ రక్తాన్ని, ఆ మాంసం అంటే మన బాడీని తీసుకెళ్ళి ఏం చేస్తారు? కప్పెడతారు. ఆత్మ తాను అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి చెప్పాలి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఆయన దగ్గరికి వెళుతుంది. ఇప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి తీసుకురాబడిందనంటే మన తల్లి గర్భంలో ఆత్మగా దేవుడు పిండముగా రూపొందించాడు. చూసారా? అప్పుడు వచ్చినటువంటి ఆత్మ ఈ లోకాన్ని ముగించుకుంటూ మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టి మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి మనిషి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, శరీరము ఒట్టి నాటకము, ఒట్టి బోటకము. శరీరము ఏమాత్రం కూడా ప్రియదేవుని బిడ్డలు ఈ లోకంలో పరలోక రాజ్యానికి దాన్ని ఏమాత్రం కూడా స్వతంత్రించుకున్నదు. మరి ఏది స్వతంత్రించుకుంటుందనే విషయం చూడగలిగితే ప్రభు చెప్పాడు, ఆత్మ మాత్రమే స్వతంత్రించుకుంటుంది. ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యులు. నేను అడుగుతున్నాను, ఎంతమంది ఆత్మలో దీనత్వం కలిగిన వారుగా ఉన్నారు? ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 2024 సంవత్సరాల క్రితము ఆ యొక్క కొండ మీద ప్రజలందరికీ ప్రసంగం చేస్తున్నటువంటి ఆయన ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ రోజున అదే ప్రభు తన వాక్య గ్రంథంలో నుంచి మరొకసారి మిమ్మల్ని అందరినీ దర్శించడానికి ఈ మధ్యాహ్న సమయంలో మీరందరితో మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు మాత్రమే ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అన్నాడు. అంటే ఆత్మలో మనం ఏం కలిగి ఉండాలంటే
దీనత్వాన్ని కలిగి ఉండాలి. ధన్యా అని మనం దేవుని చేత పిలువబడాలి అని అంటే, ధన్యుడా అని పిలువబడాలంటే, ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, పుణ్య కార్యాలో, లేకపోతే వస్త్ర కార్యాలో, లేకపోతే అన్నదానాలో, లేకపోతే రక్తదానమో, లేకపోతే ఏదో దానం చేసినంత మాత్రాన పుణ్యం అనిపించుకోదు. పుణ్యం వస్తుంది, కానీ అది నేను పరలోక రాజ్యానికి ఏమాత్రం కూడా చేర్పించదు. కనుక పరలోక రాజ్యం మనకు వెళ్ళాలంటే కదండి, మన యొక్క చేతితోనో మన శరీరాలతో చేసేటువంటి కార్యాలను బట్టి మనం పరలోకం వెళ్ళాం, కానీ మన ఆత్మచేత చేసేటువంటి కార్యాలను బట్టి మాత్రమే పరలోకం వెళ్తాం. మరి మన ఆత్మ విషయమై దీనత్వం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆత్మ ఎలా ఉండాలంటే దీనత్వం కలిగిన వారంగా, తగ్గించుకునేటువంటిదిగా ఉండాలి. ఒక్కొక్కసారి మన శరీరాల్లో మన ఆత్మ మనల్ని గర్వించే విధంగా ఉంటుంది. మన శరీరాలకి ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా అండి, ఆటంకంగా ఉంటున్నటువంటిదిగా ఉంటుంది. మనలో చాలామంది ప్రియమైన బిడ్డలారా, డబ్బులను బట్టో, లేకపోతే మనకున్నటువంటి హోదాలను బట్టో, మనకున్నటువంటి పలుకుబడిన బట్టో, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టో, మనకున్నటువంటి చదువును బట్టో, మీకున్నటువంటి ఉద్యోగాలను బట్టో, మీకున్నటువంటి తెలివితేటలను బట్టో హర్షించి గర్వించేటువంటి వారు ఒకవేళ మనలో ఉన్నారేమో. ఈ రోజున అలా ఉంటే దేవుడు అంటున్నాడు, ఆత్మ ఏమాత్రం కూడా తగ్గించుకోవడం లేదు. ఒక వ్యక్తి అన్నాడు, ఎంత ఎదిగినా ఒదిగేటువంటి వారంగా ఉండాలి. సో ఎప్పుడైతే ఒదిగామో మన జీవితంలో దేవుడు తన ఆత్మను పనిచేయించేటువంటి వాడుగా ఉంటాడు. వాక్యం మనం చూడగలిగితే ఆత్మ విషయమై మనమందరూ కూడా దీనత్వం కలిగిన వారంగా ఉండాలి. ఆత్మ దీనత్వాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. ఒకవేళ బహుశా దీనత్వం అంటే తట్టుకునేవారుగా ఉండాలి. దీనత్వం అంటే ప్రియమైన బిడ్డలారా గమనించండి, మౌనంగా ఉండాలి. దీనత్వం అంటే ఎన్ని ఆకాంక్షలు మన మీదకు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇరుకులు, శోధనలు కానీ, సమస్యలు కానీ, అనేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అన్నిటినీ తట్టుకునే వారంగా ఉండాలి. ఎగ్జాంపుల్, మన బైబిల్ గ్రంథంలో తండ్రి అనేటువంటి యోబు గారిని చూడగలిగితే, యోబు సమస్తాన్ని ఏం చేశాడో తెలుసా, తట్టుకున్నాడు. అబ్రహాము సమస్తాన్ని కూడా ఏం చేశాడో తెలుసా, తట్టుకున్నాడు. ఇస్సాకు సమస్తాన్ని కూడా ఏం చేశాడో తెలుసా అండి, నూరంతల ఫలమును అనుభవించాడంటే తట్టుకున్నాడని అర్థం. ఇలా మీరు చూడగలిగితే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు తమ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని చైతన్యపరుచుకోవడానికి తగ్గించుకున్నారు. ఈ సమయంలో మాటలు వింటున్నాము, దేవుని వాక్యం మనలోనికి వస్తుంది, అయితే మన జీవితంలో తగ్గింపు అనేటువంటిది ఉంటుందా? మనం కూడా తగ్గించుకోవాలి. ఈ సమయంలో నేను చెప్పేటువంటి మాటను మీరు బాగా గమనించాలి. ఆత్మ విషయమై, హృదయం విషయమే మనం అందరం తగ్గించుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గించబడతావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఆత్మలో తగ్గించబడితే ఆత్మలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చాలామంది శారీరకులుగా మనం తగ్గించుకోగలిగితే శారీరకంగా మరలా మనం ఏం చేయాలో తెలుసా అండి, హెచ్చింపబడతాం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. వాక్యం చెప్పింది. మరి ఈ సమయంలో ఇది శరీరానికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు, మీ ఆత్మకు కూడా సంబంధించింది. బహుశా మనం తగ్గించుకున్నప్పుడు ఎంతోమంది ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఆడిన మాటలు మాట్లాడతారు. ఆడిన మాటలు కదండి, చేయవలసినటువంటి అన్ని కార్యాలు చేస్తారు. ఆ సమయంలో మన ఓపిక నశించిపోతూ ఉంటుంది. చాలా మట్టుకు మనం నీరసించిపోతూ ఉంటాం. చాలామంది అంటాం కదా, ఇంక నేను తట్టుకోలేను, నేను ఏదో ఒకటి చేసేస్తాను, నేను తట్టుకోలేను, ఏదో ఒకటి తీసేస్తాను, నేను తట్టుకోలేను, వాళ్ళలో నేను తేలిపోవాలి అనేటువంటి ఆలోచన కలిగి మనలో చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, ఆత్మను ఒక్కసారి పక్కన పెట్టి, అంటే నన్నుగా పక్కన పెట్టి నాలో ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి సింహాలను ఏమాత్రం కూడా లేపకండి. అంటే వాళ్ళు ఏముంటారు, ఇద్దరు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరుంటారు? ఇద్దరు ఉంటాడు. వాడు ఉంటాడు, వాళ్ళు ఇంకొకడు కూడా ఉంటాడు. అంటే పాత స్వభావం కలిగిన మనిషి ఉంటాడు. రెండోదిగా లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడికి కూడా ఒక స్వభావం ఉంటుంది. కనుక మనిషికి రెండు రకాలైనటువంటి స్వభావాలు ఉంటాయి. మనం రెండు రకాలైనటువంటి స్వభావాల్లో ఒక స్వభావం చనిపోవాలి. శారీరక సంబంధమైనటువంటి స్వభావం చనిపోతేనే ఆత్మ విషయంలో మనం దీనత్వం కలిగి ఉంటాము. అలా మనం దీనత్వం కలిగి ఉన్నటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, వారు పరలోక రాజ్యం ఏమవుతారో తెలుసా, చేరబడతారు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరలోక రాజ్యం నువ్వు వెళ్ళాలి అని అంటే, లేదా పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి అని అంటే, పరలోక రాజ్యం నువ్వు చేర్చబడాలంటే మొట్టమొదటిగా నీ హృదయంలో ఏముండాలో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఏముండాలి చెప్పండి? తగ్గింపు కలిగినటువంటి మనసు ఉండాలి, తగ్గింపు కలిగినటువంటి కళ్ళు, తగ్గింపు కలిగినటువంటి చేతులు, తగ్గింపు కలిగినటువంటి శరీరం, మొత్తం ఏ టు జెడ్ మీకు ఉన్నటువంటి సమస్తం కూడా దేవునిలో తగ్గించుకునేటువంటి తత్వం ఉండాలి. సాతానుడు మీరు ఏ విధంగా మీ మీదకు పోరాడుతున్నా, సాతానుడు ఏ విధంగా మీ మీదకు దాడి చేస్తున్నా,
సాతానుడు అనేకమైనటువంటి విధాలుగా నిన్ను చెడగొట్టాలనుకున్నప్పటికీ కూడా నీవు నీ మనసు ఆయన మీద ఉండాలి. ఎందుకు తెలుసా? హృదయ అంతరంగాలను ఆయన పరిశోధిస్తున్నాడు కనుక, నీ హృదయం ఆయనది కనుక, నీ హృదయం మీద సాతానుడు అనేకమైనటువంటి దాడులు చేస్తున్నప్పటికీ కూడా సాతానుకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించి దేవునికి మరింత దగ్గరగా చేరగలిగితే దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకనే యేసు ప్రభువు వారు నోరు తెరిచేలా అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. చెప్పండి, పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే ఒకవేళ ₹1,00,00,000 మీరు నా దగ్గరికి తీసుకురండి, అప్పుడు పరలోకం ఇస్తానన్నాడు అనుకోండి దేవుడు, ఈ లోకంలో అందరూ కూడా ₹1,00,00,000 పోగేసుకోవడానికే ఉంటారు. అవునా కదా? లేకపోతే నా దగ్గరికి వచ్చినప్పుడు కనీసం మీరు ఒక 5 కేజీలు బంగారం తీసుకురావాలంటే చూడండి, ఇక మనం ఎలా ఉంటాం చెప్పండి? 5 కేజీల బంగారాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? చెప్పండి, ఏం చేస్తాం? తెచ్చుకునే వారిగా ఉంటాం. అంటే ఈ లోక వస్తువులందరూ కూడా ధనం కోసం, ధనాపేక్ష కోసం, దాని యొక్క పెంపుదల కోసం, దాన్ని అభివృద్ధి చెందించడం కోసం, దాన్ని ఎలాగనైనా ఏమంటే సమకూర్చడం కోసం ఆలోచించేవారు చాలామంది ఉంటారు. అప్పుడు అలా దాని మీదకు మనసు వెళ్తే పరలోక రాజ్యము వారికి వస్తుందనంటే నిజమే, పరలోక రాజ్యము నిజంగా అలా వస్తుందని దేవుడు ఏమాత్రం కూడా వారికి చెప్పలేదు. అయితే వాడు పరలోక రాజ్యానికి వెళతాడంటే వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. వాడు ఎక్కడికి వెళ్తాడనంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. అందుకనే దేవుడు ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ధనాపేక్ష కోసమో లేకపోతే బంగారం కోసమో దేవుని వాక్య గ్రంథంలో నుంచి మనకు వాక్యం చెప్పలేదు. కానీ మీ మనసు బాగుంటే, మీ మనసు అంత ధనం దేనికి లేదంట, మీ మనసు అంత బంగారం, మనసు ఎంత బంగారమో అంటాం కదండి. ఆ అమ్మాయి ఎంత మంచిదండి, ఆ అమ్మాయి మనసు ఎంత మంచిదండి. బంగారాన్ని పోల్చబడుతూ మనసును దేంతో పోలుస్తారు చెప్పండి? పెద్దవాళ్ళందరూ కూడా మంచితనానికి పోలుస్తారు, బంగారానికి పోలుస్తారు కదండి, మంచి స్వభావానికి పోలుస్తారు. కనుక మనం కూడా మన యొక్క జీవితాల్లో మనం కూడా ఎలా ఉండాలంటే ఆ విధంగా ఉండగలిగితే, మనం కూడా దీనత్వాన్ని ప్రదర్శించగలిగితే, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తాడని నేను ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దీనత్వం కలిగి ఉండడం అంటే ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. రెండోదిగా మనం చూడగలిగితే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు చూడగలిగితే ప్రభు ఇక్కడ చక్కటి మాటలు మాట్లాడుతున్నారు. చదవంతారా? యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనదని, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి 15 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట చూడండి. ఏమంటున్నాడు తెలుసండి? మారు మనసు పొందాలి అంటున్నాడు. చెప్పండి, ఏం పొందాలంట? మారు మనసు పొందాలి. యూ హ్యావ్ టు రిపైంట్ యువర్ సెల్ఫ్. మీరందరూ కూడా మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. చాలామంది వారి జీవితంలో అన్నీ మార్చుకుంటున్నారు కానీ మనసు మార్చుకోవడం లేదండి. చిన్నప్పుడు వేసుకున్న బట్టలు ఇప్పుడు వేసుకుంటావా? లేదు. పెద్ద అయ్యాను కదండి అంటావు. అవునా కదా? చిన్నప్పుడు పాలు ఇప్పుడు తాగుతున్నావా? లేదు, బిర్యానీ తింటున్నావు. చిన్నప్పుడు వేసుకునేటువంటి ఆభరణాలు వేసుకుంటున్నావా? సరిపోవడం లేదండి, కొత్తవి చేయించుకున్నాను. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ఎంత అప్డేట్ అయినప్పుడు దేవుని ఆధ్యాత్మికమైన జీవితాల్లో దేవుని దగ్గరికి వచ్చేటువంటి నీవు కూడా రోజు రోజుకి మరింత ఎక్కువగా పెరగేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే ప్రభు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, ప్రభు అంటున్నాడు ఇక్కడ, మారు మనసు పొందే వారంగా ఉండాలి. మారు మనసు అంటే ఏంటో తెలుసా అండి? చూడండి, నేను జ్ఞాపకం చేస్తున్నాను. మారు మనసు అంటే మారు ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ టు మారు మనసు. మనసు మారాలి, అదే మారు మనసు. మనసు మారలేనంతసేపు నువ్వు పరలోకం వెళ్ళవు. పరలోకం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి తెలుసా అండి? మనసు మారాలి. అందుకనే వాక్యంలో నుంచి మనం చూడగలిగితే భక్తులు చాలామంది ఒక పాట పాడారు, మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. చాలామంది మారాము అంటూ ఏం చేస్తారో తెలుసా అండి? మాటలు చెప్తారు, వేషాలు వేస్తారు. నిజంగా మారేటువంటి వారంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మొట్టమొదటిగా ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉంటే నువ్వు మారినట్లే, దీనత్వం కలిగి ఉన్నట్లే మారినట్టే.
నువ్వు మారడం అంటే దేవుని వాక్యాన్ని విని నీ మనస్సును మార్చుకోవాలి, నీ మనసును పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు మీ హృదయం ఏమవుతుందో తెలుసండి, మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఎంత వాక్యం వింటున్నప్పటికీ కూడా, నీ వాక్యంలో నుంచి దేవునితో మాట్లాడుతున్నప్పటికీ కూడా నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా వినడం లేదనంటే గల కారణం ఏంటో తెలుసండి, నీకు మారు మనసు సరిగా లేదని అర్థం. ఈ లోకంలో చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ వాక్యంగానే మిగిలిపోతుంది. సేవకులు ఎంతోమంది వాక్యం చెప్తా ఉన్నారు, సేవకులు ఎంతోమంది సంఘాల్లో బోధిస్తూ ఉన్నారు. బోధ తక్కువగాలే, లేకపోతే సేవకులు తక్కువగాలే. ఏమంటే చాలామంది సేవకులు ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు, మారు మనసు కోసమే బోధిస్తూ ఉన్నారు, పాపక్షమాపణ కోసమే బోధిస్తున్నారు. మనం చదువుకునేటువంటి వాక్యంలో కూడా మనం చూడగలిగితే, ఇక్కడ యోహాను కూడా అప్పటి వరకు ఏం చేశాడో తెలుసండి, ఏం చేశాడంట, మారు మనసు కోసమే బోధించాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన, ఏమండి ఎక్కడికి వెళ్ళాడు, చెరపట్టబడ్డాడు. చూసారా, మారు మనసుకు ఏమండి బోధిస్తున్నటువంటి ఆ యొక్క యోహాను చెరపట్టబడ్డాడు, బంధించబడ్డాడు. అంటే సువార్త బంధించబడింది. సువార్తను చెప్పేటువంటి వారిని బంధించారు, సువార్తను చెప్పేటువంటి ఆ యొక్క యాజకుణ్ణి లేకపోతే ఆ యొక్క సేవకుని బంధించారు. ఎవరోనంటే యోహాను బంధించారు. యోహాను బంధిస్తే ప్రభు అన్నాడు, ఇప్పుడు ఒకరిని బంధిస్తే ఒకరు విడిపించబడతారు. ఈ సమయంలో నేను అంటున్నాను, ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, సువార్త అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవాహం. ఈ సువార్త అనేటువంటి ప్రవాహంలో ఒకవేళ నువ్వు దిగగలిగితే నీవు కూడా అద్దరికి వెళ్తావు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తకు చాలామంది వ్యతిరేకమైనటువంటి పోరాటాలు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. సువార్తను ఆటంకపరిచేటువంటి వారు ప్రస్తుత దినాల్లో మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. సువార్త అంటే గుడ్ న్యూస్ అండి. సువార్త అంటే పాపం నుండి బయటకు రావడం, సువార్త అంటే ప్రభువుని అంగీకరించడం, సువార్త అంటే పాపాన్ని విడిచిపెట్టడం, సువార్త అంటే ప్రభువుని నువ్వు సొంత రక్షకుని అంగీకరించడం. ఎలా అంగీకరిస్తావనంటే నువ్వు దేవుని సువార్తను విని మారు మనసు పొంది ఆ ప్రకారం నువ్వు జీవించడం. ఈ సమయంలో ఎన్నో దినాల నుంచి వస్తున్నటువంటి నీతో దేవుడు ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నమాట. సువార్తను వింటున్నటువంటి నీలో ఏదైనా చైతన్యం కలుగుతుందా? సువార్తను వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ దేవుడు కార్యాలు చేస్తున్నాడా? సువార్తను వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ దేవుడు ఏమైనా బయలుపరుస్తున్నాడా? దయచేసి గమనించండి, నీవు మారావు కానీ మీ కుటుంబ సభ్యులు మారారా? నువ్వు మారుతున్నావు కానీ మీ కుటుంబ సభ్యులు దేవుని మందిరాన్ని తీసుకుని వస్తున్నారా? చూడండి, పరలోకం చేరాలంటే ఒక తల్లిగా నీవు వచ్చి పరలోకం వెళ్ళిపోవడం కాదు, ఒక తండ్రిగా నీవు వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం కాదు. ఈ రోజున ప్రియమైన బిడ్డలు గమనించండి, తల్లిదండ్రులు పరలోకం వెళ్తే పిల్లలు నరకానికి వెళ్తారనుకున్నారా ఏంటి మీరందరూ? దయచేసి గమనించండి, మన ఆడబిడ్డల్ని మన మగబిడ్డల్ని మన రూపాల్లో మనము కన్నాము, మన రూపంలో మనం వాళ్ళని పెంచాము, పెద్ద చేశాము, ఎంత అందం ఇచ్చాము, ఎంత ఆస్తి ఇచ్చాము, ఎంత ప్రియమైన బిడ్డలు గమనించండి. చదువు చెప్పమని కాదు, దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, వారు పరలోకం రావాలంటే వారి ఆస్తులు కానీ వారి అందాలు కానీ వారి యొక్క చదివినటువంటి ఏమండి ఏ ఒక్క విద్య కానీ ఏ పరలోక రాజ్యం తీసుకువెళ్ళదంట. ఏమో తీసుకువెళ్తుందంటే మారు మనసుకు తగినటువంటి ఫలం మాత్రమే తీసుకుని వెళ్తుంది. అందుకని దేవుడు అన్నాడు, ఏం కావాలంటే మన బిడ్డలు అందబడిన వారందరికీ కూడా మనస్సు బాగుండాలి, ఆత్మ బాగుండాలి, ఆత్మ దీనంగా ఉండాలి. ఆత్మ దీనంగా ఉంటే వారి మనసంతా కూడా దీనత్వంగా ఉంటుంది, దీనత్వం కలిగి ఉండాలి. నేను అంటున్నాను, చాలామంది దేవుని మందిరానికి రావడం లేదు. గల కారణాలు ఏంటో తెలుసండి, దేవుడు అక్కర్లేదు వారందరికీ. దేవుని మందిరానికి చాలామంది ఆలస్యంగా వస్తారు, లెక్కలేదు వారందరికీ. దేవుని మందిరానికి దూరం అయిపోతారు చాలామంది, లెక్కలేదు, భయం లేదు. ఏంటంటే మేము పరలోకం వెళ్ళాలి. పరలోకం అంటే ఖాళీగా లేదు, గేట్స్ ఏమి ఓపెన్ చేసి లేవండి. దయచేసి గమనించండి, జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడాలంటే నువ్వు ఇక్కడ ఏమండి దేవుని సన్నిధిలో అటెండెన్స్ వేయించుకోవాలి. అటెండెన్స్ అంటే ఏదో వచ్చి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉండకూడదు, దీనత్వాన్ని కలిగిన వారంగా ఉండాలి. దీనత్వంగా ఉండండి అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏమండి సంఘాన్ని దేవుడు ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. దీన్నే మందిరం అంటారు. మందిరంలో దీనత్వాన్ని కలగ చేయడానికే ప్రభు ఇక్కడ తీసుకుని వస్తున్నాడు నిన్ను. ఇది రాజకీయమైనటువంటి తత్వం కాదు, దీనత్వం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటినీ నేర్పించడానికి మీ బిడ్డలనేమో బయటికి పంపిస్తూ ఉంటారు, అన్నిటికీ నేర్పించడానికి ఎక్కడెక్కడికో క్లాసెస్కి పంపిస్తూ ఉంటారు, ఎన్నెన్నో లక్షల రూపాయల ఫీజులు కడతా ఉంటారు. కానీ దేవుని మందిరంలో దీనత్వాన్ని నేర్పించేటువంటి తండ్రిగా ఉన్నావా? నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి,
ఒకవేళ మీరు పరలోకం వెళ్ళి మీ పిల్లలు నరకానికి వెళ్తుంటే మీ పిల్లలు బతుకున్నప్పుడు ఏదైనా చిన్న కాలికి దెబ్బ కానీ, కాలు ఏదైనా విరిగిపోవడం కానీ, లేకపోతే కాళ్ళ మీద కానీ, లేకపోతే శరీరం మీద ఏమైనా యాక్సిడెంట్ అయితే కానీ మీరు ఇలా ఊరుకోలేరే. చాలా అల్లారుముద్దుగా పెంచుకునేటువంటి వారి మీద ఎంతో ప్రేమ కలిగి జీవించేటువంటి మీరు ఏమంటే తల్లడిల్లిపోయి తాళలేకపోతారే. వారు నిజంగా నరకానికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అందుకని నరకం నుంచి వెళ్లకుండా తప్పించడానికే దేవుడు, ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఒక చక్కటి మార్గాన్ని ప్రవేశపెట్టాడు. అది ఏంటో తెలుసా అండి? సత్య సువార్త. ఈ సువార్త విన్నటువంటి వారందరూ కూడా వారి హృదయాల్లో మార్చబడుతుంది. సువార్తను వినాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తను అనేకమైన వారికి మనము ప్రకటన చేయవలసినటువంటి వారంగా ఉన్నామని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సువార్త అనేటువంటిది మన జన్మ హక్కు. చాలామంది అంటారు కదా, ఇది మత మార్పిడి అంటారు. మత మార్పిడి కాదండి. మీరు మత మార్పులు ఏం చేయక్కర్లేదు. నేనే చెప్తున్నాను, మతం మార్చుకున్నంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళవు. మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకోవాలంటే నీ హృదయం బాగుండాలి. నీ హృదయం బాగుండాలంటే దేవుని మాటలు వినాలి. వినుట వలన ఏం కలుగుతుంది తెలుసండి? ఏం కలుగుతుంది? వినుట వలన మార్పు కలుగుతుంది. ఆ మార్పే నీ జీవితానికి ఒక నాంది పలుకుతుంది. ఆ యొక్క నాందే నీ హృదయానికి, ఒక ఆత్మకి ఒక చంచలమైనటువంటి నమ్మకాన్ని తీసుకుని వస్తుంది. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు ఏంటంటే, అక్కడ అన్నాడు, ఏమండి, మారు మనసు పొందినటువంటి మనస్సు కలిగిన వారంగా ఉండాలి. మనస్సు మారాలి. చాలాసార్లు మన తలాంపులు మారుతున్నాయేమో. ఆదివారం కానీ శుక్రవారం కానీ శుభ్రంగా తలకు స్నానం చేసేసి మంచి బట్టలు వేసుకొని వచ్చేస్తాం. అంటే తలను దుద్దుకుంటున్నాం కానీ దేవుని మందిరానికి వచ్చినటువంటి మారంగా మన తలాంపులు దుద్దుకోవడం లేదేమో. తలాంపులు దుద్దుకోవాలి. మనసు మారడం అంటే నీలో ఉన్నటువంటి పాపం కానీ, నీలో ఉన్నటువంటి గర్వం కానీ, నీలో ఉన్నటువంటి అతిశయం కానీ, నీలో దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తూ నాలో ఇది ఉందని ఆ గర్వంతో నువ్వు విర్రవీగుతున్నావో సమస్తాన్ని మటుమాయించడమే. దయచేసి అన్నిటిని కూడా పక్కన పెట్టడమే. అది ఎలా పోతుందంటే వాక్యం వినటం వలన మాత్రమే పోతుంది. వాక్యం నిన్ను సరి చేస్తుంది. ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించగలిగితే దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. దయచేసి గమనించండి, మీరు ఎక్కినటువంటి చెట్టు మీదే ఉండొద్దు. అలా ఉండగలిగితే పరలోకం వెళ్ళవు, ఆ చెట్టు మీదే ఉంటాను అందరూ. ఈ లోకంలో నువ్వు ఇక్కడ ఏమంటే నీ యొక్క జీవితము ఇక్కడ టపేల్ అని నన్ను అనుకోండి. ఉదాహరణకి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మరుక్షణమే పరలోకి వెళ్ళాలి. దయచేసి గమనించండి, ఎంతసేపు నా చుట్టూ నాకున్నటువంటి సర్కిల్, నాకున్నటువంటి ఫ్రెండ్స్, నాకున్నటువంటి కుటుంబాన్ని ఇది మాత్రమే పట్టించుకునే వారుగా ఉన్నారు. మీ ఆత్మకు మీరే ఉత్తరవాదులు. దయచేసి గమనించండి, చనిపోతున్న వారందరూ కూడా పరలోకి వెళ్ళడం లేదు. ఎంతోమంది ఈ సమయంలో చాలామంది ప్రపంచంలో యేసుని తెలియకుండా, మారు మనసు పొందలేకుండా, చాలామంది ఆత్మ విషయమై దీనత్వం కలిగినటువంటి వారు లేకుండా ఎంతో కొన్ని లక్షల ఆత్మలు నరకానికి వెళ్ళిపోతుంటే, ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నీవు కూడా మీ జీవితంలో అలా పట్టలేనటువంటి వారుగా, కూర్చున్నటువంటి వారుగా, ఏదో వచ్చి వెళుతూ అటెండెన్స్ వేయించుకుంటూ వెళుతున్నటువంటి వారుగా ఉన్నారేమో. దయచేసి గమనించండి, మారు మనసు అంటే వాక్యం మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యం హృదయంలో నుంచి తెరవబడాలి. తెరవబడితేనే ఫలిస్తుంది. విత్తనము లోనికి వేయబడితేనే, భూమిలోనికి నాటబడితేనే అది చనిపోయిన తర్వాత విత్తనాలు బయటకు వస్తాయి, మొక్కలు మొలుస్తాయి. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు చనిపోవాలి. ఆత్మ విషయమైన చనిపోవాలి. అప్పుడు దీనత్వం కలిగిన వారంగా ఉంటాం. అప్పుడు ధన్యులు అనబడతాం. పరలోక రాజ్యం మనది అవుతుంది. కనుక మనం కూడా మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మారు మనసు అంటే మనసు మార్చుకోవడం, సేవకుని మాట వినడం. సంఘంలో ఒక క్రమం వెళ్తుంటే ఆ క్రమబద్ధంగా మనం కూడా సంఘంలో మనం కూడా సభ్యులుగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, డోక్రాకి మీరు సభ్యులుగా ఉన్నారా? చెప్పండి. డోక్రాలో సభ్యులుగా ఉన్నారా? మీటింగ్ వెళ్తున్నారా? చెప్పండి. సమీక్ష కడుతున్నారా? చెప్పండి. కడుతున్నారా? కడతారు. ఎందుకు కట్టరు కదండి? తీసుకున్న డబ్బులు కడుతున్నారా? తీసుకున్న డబ్బులు కట్టకుండా ఉండండి. మీటింగ్కి వెళ్ళకుండా ఉండండి. చెప్పండి. నాకు తెలిసి ఎవరిని మిమ్మల్ని జాయిన్ చేసుకోరు. దేవునికి స్తోత్రం. మరి డబ్బులు కావాలని వెళ్ళినప్పుడు, సమైక్య కట్టడానికి వెళ్ళినప్పుడు, అన్నీ కావాలని వెళ్ళినప్పుడు ఆ మీటింగ్స్ ముఖ్యమైపోతున్నాయి చాలామందికి. లేకపోతే బయట మగవాళ్ళకైతే బోలు మీటింగ్స్ ఉంటాయి, ఆడవాళ్ళకైతే చాలా మీటింగ్స్ ఉంటాయి. నేను అంటున్నాను, లోక సంబంధమైనటువంటి మీటింగ్స్ మనకు అక్కర్లొద్దు. దయచేసి గమనించండి, అవేమి కూడా మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవు. పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేది ఏదైనా ఉందనంటే మారు మనసుకు తగినటువంటి ఆ ఫలం మాత్రమే తీసుకుని వెళ్తుంది. మనసు మారితే చాలు, పరలోక రాజ్యానికి మనం ఏమవుతుంది తెలుసా? వారసులు అవుతాం. వాక్యం చెప్తుంది, ఏమండి, పరలోకం చేరాలంటే మొట్టమొదటిగా ఆత్మ విషయమైన మనం అందరం ఎలా ఉండాలో తెలుసా? దీనులుగా ఉండాలి.